భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాదుల యందునో కర్మాచరణముల యందునో జాగ్రత్త స్వప్నాదుల యందునో యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. ఆహార విహారముల యందు యథాయోగ్యముగా ప్రవర్తించుటయనగానేమి? అన్నపానాదులను ఆహారమని యందురు. జీవన విధానములను బట్టియు అవసరములను బట్టియు అటునిటు సంచరించుటను విహారమని యందురు. సముచిత స్థాయి రీతులలో ఆహార విహారాదులను నడుపుటనే వాటిని యథాయోగ్యముగా నడుపుటయందురు. వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి అన్నపానాదులను స్వీకరింపవలెను. ఆ అన్నపానాదుల సత్య న్యాయ మార్గముల ద్వారా సమకూర్చుకొనబడినవియు శాస్త్రానుకూలములవనియు సాత్వికములను అయ్యుండవలెను. అవి రజస్తమో గుణములను కలిగించునవి కారాదు. అవి యోగ సాధనకు సహాయకములుగా పవిత్రములై సాధకుని స్వభావ స్థితులకును అభిరుచులకును అనుగుణముగా ఉండవలెను. సాధకుని ఆరోగ్య భాగ్యములకును సాధకును తగినట్లుగా హితముగా మితముగా ఉండవలెను. అదే విధముగా విహారాదులను అవసరముల మేరకు హితమును గూర్చునట్లు నడుపవలెను. నియమితమైన సముచితమైన ఇట్టి ఆహార విహారముల వలన శరీరేంద్రియ మనస్సులయందు సత్వగుణము వృద్ధియగును. నిర్మల ప్రసన్న చేతనత్వములు పెంపొంది ధ్యాన యోగ సిద్ధి సులభమగును. యుక్తాకర్మాచరణమనగానేమి? వర్ణాశ్రమ ధర్మములకును వయోవస్థా స్థితులకును వాతావరణాదులకును సంబంధించి శాస్త్రోక్తములైన కర్తవ్య కర్మలనే ఇచట కర్మ అని అందురు. ఈ కర్మలనే సముచిత స్థాయిలో ఉచిత రీతులలో యథాయోగ్యముగా చేయుటయే యుక్త కర్మాచరణమనబడును. దైవభక్తి, దేవతారాధన, దీనాదుఃఖితులను సేవించుట, మాతాపితరులను ఆచార్యాది గురుజనులను పూజించుట, యజ్ఞదాన తపస్సులను ఆచరించుట మొదలుగునవి అన్నియును విద్యుక్త కర్మలు. అట్లే జీవనోపాధులకు సంబంధించిన కర్మలు అనగా విద్యార్జనము, స్వాధ్యాయ ప్రవచనములు, వ్యాపారాధికములు, శౌచ స్నానాది క్రియలు మొదలగు కర్మలన్నీయును ముఖ్య కర్తవ్యములు. ఇవి శాస్త్ర విహితములై సాధు సమ్మతములై స్వావలంబనమునకు తోడ్పడునవై యోగ సాధనకు సహాయకములై ఉండవలెను. ఇవి ఇతరులకు అపకారములు గాని కష్టములు గాని కలిగించునవు గాని ఎవరిపైనను భారమును వేయునవి గాని కారాదు. వీటిని ఆవశ్యకమైన మేరకు న్యాయముగా జీవితమును కొనసాగించుటకు వీలుగా ఆచరింపవలెను. ధ్యాన యోగ సాధనకు తగినంత సమయమును వినియోగించుచు ఈ కర్మలను ఆచరింపవలెను. ఇట్లు చేయుట వలన శరీరేంద్రియ మనస్సుల స్వాస్థ్యము దృఢముగా నుండును. ధ్యానయోగ సిద్ధి సులభమగును. యుక్త స్వప్నావబోధములనగానేమి? పగలు మేల్కొనియుండుట, రాత్రియందు మొదటి చివరి జాములలో మేల్కొనియుండుట, మధ్యనున్న 2 జాములయందు నిద్రించుటను సముచితమైన జాగ్రత్త స్వప్నములని భావింతురు. మధ్యనున్న 6 గంటల సమయమునందే అందరును విధిగా నిద్రింపవలెనని నియమము లేదు.
ధ్యానయోగి తన శరీర పరిస్థితిని అనుసరించి స్వభావమునకు అనుగుణముగా నిద్రాదులను ఆచరింపవలెను. ధ్యాన సమయమున మరపురానిచో, సోమరితనము కలిగినచో, ఆరోగ్యమునకు భంగకరము కానిచో రాత్రులయందు 4-5 గంటలు నిద్రించినను చాలును. ఆహార విహారములు, కర్మాచరణములు, జాగ్రత్త స్వప్నములు శాస్త్ర ప్రతికూలములు కానిచో సాధకుని స్వభావము, స్వాస్థ్యము, అభిరుచి మున్నగువానికి అనువుగా నున్నచో వాటిని యుక్తములుగా భావింపవచ్చును. యోగ శబ్దమునకు ఉపయోగింపబడిన దుఃఖ అను విశేషణము యొక్క ప్రత్యేకత ఏమి? ధ్యానయోగము సిద్ధించిన పిమ్మట ధ్యానయోగికి పరమానంద స్వరూపుడు, పరమశాంతికి నిధానము అయిన పరమేశ్వరుని ప్రాప్తి కలుగును. ఫలితముగా దుఃఖములన్నీయు సమూలముగా నశించును. పొరపాటునైనను అతనిని జనన మరణ రూప సంసార దుఃఖములంటవు. స్వప్నమున నైనను చింత, శోకము, భయము, ఉద్వేగము మొదలుగునవి వాని దరిదాపులకును రావు. అతడు సర్వథా ఆనంద మహాసాగరమున నిమగ్నుడైయుండును. దుఃఖమును పూర్తిగా నశింపజేయు ఈ స్థితిని సూచించుటకే యోగ శబ్దమునకు దుఃఖ అను విశేషణము ప్రయోగింపబడినది.